ఇప్పుడు మా ఇద్దరికి పంచాయతీ పెట్టిస్తావు భరత్. పంచాయతీ గారు మేధావులు, మీరు ఇద్దరు తెలంగాణ మేధావులు. విశ్వేశ్వర రెడ్డి గారు మేధావి, తెలంగాణ మేధావి, ఎలక్ట్రికల్ ఇంజనీర్. నేను పార్టీ అఫిలియేషన్ పక్కన పెడితే నేను సపరేట్ అడుగుతా, ప్రకాష్ గారిని సపరేట్ అడుగుతా అన్నారు. అదే విన్నాను. బట్ మీరు అన్న కొన్ని ఆయన నాకు, ఎందుకంటే వి ప్రకాష్ గారు చెప్పారు ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఫుల్ నింపరు, అది తప్పు అని చెప్పారు. కరెక్ట్, కాంట్రవర్సీ ఏం లేదు. విశ్వేశ్వర్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు అది. ఎందుకంటే అది సెటిల్ కావాలి కదా. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కొద్దిగా లెవెల్ పెంచుకుంటూ 3-4 ఇయర్స్ వరకు దాన్ని అచీవ్ అవుతారు. బట్ రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఎక్కువగా పంపింగ్ చేయలేదు అందులోకి. ఎల్లంపల్లి ద్వారా గ్రావిటీతో వచ్చే వాటర్ ఉంటుంది, మిడ్ మానేర్ ద్వారా వచ్చేది ఉంటుంది. అంటే ఇప్పుడు శ్రీరామ్ సాగర్ నుంచి నేరుగా వరద కాలువ ద్వారా ఎటువంటి లిఫ్ట్ లేకుండా మిడ్ మానేర్ వరకు నీళ్లు వస్తాయి వరద వచ్చినప్పుడు. అంటే లాస్ట్ ఇయర్ కూడా వర్షాలు బాగుపడ్డాయి, అంతకుముందు ఇయర్ కూడా వర్షాలు బాగుపడ్డాయి. కాబట్టి ఆ నీళ్ళని నేరుగా ఏం చేస్తారంటే మిడ్ మానేర్ నుంచి అనంత్ సాగర్ కి, అక్కడ నుంచి రంగనాయక్ సాగర్, అక్కడ నుంచి కొండపోచమ్మ. ఒక పాయింట్ చెప్పారు, కొండపోచమ్మ సాగర్ దగ్గర నీళ్లు ఉబికొస్తున్నాయని చెప్పారు విశ్వేశ్వర రెడ్డి గారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇది అందరికి తెలుసు, ఎందుకంటే విశ్వేశ్వర్ కూడా నాలెడ్జ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనము వాటర్ లెవెల్ అనేది పైదాకా నింపినప్పుడు డెఫినెట్ గా గ్రౌండ్ వాటర్ అనేది ఫౌంటైన్ లాగా తన్నుకొని వస్తుంది. అది చాలా దిక్కుల ఎక్కడైతే రిజర్వాయర్స్ కట్టారో అన్ని దిక్కుల కూడా అది కనబడ్డది మనకు. బట్ దాన్ని మనం ఏం చేయలేము, ఎందుకంటే స్టోరేజ్ చాలా అవసరం మనకి. ఆ అవసరం కాబట్టి మనం దాన్ని ఏ లెవెల్కి అయితే నింపితే మనకు అవసరమో ఆ లెవెల్ వరకు నింపుతారు. ఇప్పుడైతే ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి. ఇప్పుడు 4 ఇయర్స్ అయింది కాబట్టి మల్లన్న సాగర్ అయినా కొండపోచమ్మ అయినా నింపుకొని పెట్టుకోవచ్చు. కేసీఆర్ టైంలో ఎందుకు నింపలేదు? ఉన్నప్పుడు అది అప్పుడు కొత్త కదా, అప్పుడే స్టార్ట్ అయింది. 21లో మల్లన్న సాగర్ ఇనాగరేట్ చేశారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్ అయినప్పుడు, అంటే ఇనాగరేట్ అయినప్పుడు మల్లన్న సాగర్ దగ్గర కొన్ని సమస్యలు వచ్చి ల్యాండ్ అక్విజిషన్, కోర్టు కేసులు ఇవన్నీ ఉండడం వల్ల డిలే అయింది అది. కానీ విశ్వేశ్వర రెడ్డి గారు ఇంకొకటి చెప్పారు, కూలిపోయి న్యాయం అయిపోయింది, కూలిపోకపోతే తెలంగాణకి ఇంకా దరిద్రం అని చెప్పారు ఆయన. సెన్సేషనల్ స్టేట్మెంట్. అంటే కాళేశ్వరంలో మేడిగడ్డ అనేది ఒకటే కాదు, అంటే కాదు ఆయన అనేది ఏంటంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో అసలు ఏమాత్రం వర్కౌట్ కాదు అంటారు. అంతేనా? సీజనల్ ఆపరేషనల్ గోస్ అగేన్స్ట్ అగ్రికల్చర్ సైన్సెస్ అండ్ వెదర్ సైన్సెస్. అది నేను డీటెయిల్ గా చెప్తాను. ఈ పాయింట్స్ చాలా మంది చేయలేదు. లాస్ట్ సార్ ఒకటి ఉజ్జాయింపుగా చెప్పండి, కాస్ట్ బెనిఫిట్ రేషియో. పంట ఎంత వస్తుండే, ఖర్చు ఎంత అవుతుండే? చాలా మంచిదండి, చాలా మంచి ప్రశ్న. కేసీఆర్ గారు వచ్చినాక, తెలంగాణ వచ్చినాక వరి పంటలు బాగా పెరిగినాయి, ఉత్పత్తి బాగా అవుతుంది. అవును, చాలా ఎక్కువ, దాదాపు 2.5 నుంచి 3 కోట్ల వరకు, ఏది కోట్ల టన్ల ఉత్పత్తి వరి అంటే మనం ఎప్పుడు కోనసీమ, ఆంధ్ర చూసేది, తెలంగాణ నిజంగానే వరి. నా ప్రశ్న ఏంటంటే అది కాళేశ్వరం వల్ల అయిందా అని. అందరు అంటారు మా చెవల వండినా వరి, మా మహబూబ్ నగర్ వండినా కాళేశ్వరం పండుతారని చాలా మంది ప్రచారం చేసిండ్రు. తెలంగాణ అంటే ఓన్లీ అన్ని జిల్లాలు కదా. కానీ ఇప్పుడు చూడండి, కాళేశ్వరం నడుస్తలేదు కదా. ఈ ఏడాది ఎంత ఉన్నది? 2,70,2.7 crore టన్స్. అంటే కాళేశ్వరం ఉన్నా వండుతుంది, లేకున్నా వండుతుంది. అదే సుబూత్ అండి. ఏమి సుబూత్ లేదు. ఎల్లంపల్లి దగ్గర మోటార్లు మావే కదా, బాహుబలి పంపు మోటార్లు కాళేశ్వరం ప్రాజెక్టులు బాగా కదా, అవి వాటిలో యూజ్ చేశారు. మిగతా లేదండి, వరి ఎక్కడ వండుతున్నారు చూడండి. ఎంతవరకు వరి చాలా వండేది 2 జిల్లాల, కరీంనగర్ దిక్కు, ఇటుక్కడి అండ్ నల్గొండ దిక్కు. ఎన్ని నీళ్ళు వస్తున్నాయి చూడండి. ఆ వాటర్ లెవెల్స్ నిన్ననే భువనగిరికి పోయొచ్చిన, భువనగిరి దగ్గర వచ్చారు, కట్టిండ్రు పెద్దది, దాని పేరు మర్చిపోయినా. అది ఇప్పటి వరకు ఒక సుక్క లేదు. కానీ నల్గొండ సస్యశ్యామలైంది. అంటే అది కాళేశ్వరం వల్ల అయిందా? మా రంగారెడ్డి జిల్లాలో వరి బాగా పండిస్తుండ్రు. వరి ఎందుకు పండిస్తుండ్రు ఎక్కువ అంటే, ఇది వేరే టాపిక్ లకు పోతున్నా కానీ నేను దీని మీద వేరే మాట్లాడినాను. ఇప్పుడు తెలంగాణకు అందాజ యావరేజ్ 24,000 కోట్లు వరి కొనుగోలు అవుతుంది. అయితే ఇది వరి ఎవరు? కేంద్ర ప్రభుత్వం కొంటున్నది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వరి అవసరమా? ఉదాహరణంగా తెలంగాణలో మన అందరూ 4 కోట్ల మంది వరి తినేది 40 లక్షల టన్లే, అంతకంటే ఎక్కువ తినలేము. అంటే ఏడాదికి ఒకరు చిన్న పిల్ల పెద్దోళ్ళు అంతా కలిసి 72 కిలోల అన్నం తింటాం. అందరూ 4 కోట్ల మంది 70, అంటే చిన్న పిల్లలు పెద్దోళ్ళు తక్కువ తింటారు, మహిళలు తక్కువ, యావరేజ్ గా అంటుంటది. అది క్యాలిక్యులేట్ చేస్తే
వరి 29 lakhs, బియ్యము 29 lakhs అంటే వడ్లు కొంచెం ఎక్కువ ఉంటుంది 40 లక్షలు. అంటే మనం తినేదానికంటే 5-6 ఇంతలు ఎక్కువ పండిస్తున్నది తెలంగాణ. అయితే ఈ వరి కేంద్ర ప్రభుత్వం కొని ఎక్కడ తీసుకొస్తుంది? ఇంకెక్కడన్నా బీహార్ లో కూడా ఎక్కువ పండిస్తుండ్రు, పంజాబ్ లో ఎక్కువ పండిస్తుండ్రు, యూపీలో ఎక్కువ అంతటా ఎక్కువ పండిస్తుండ్రు. ఈ వరి తీసుకొని ఎన్నో గోడౌన్స్ లో మురుగుతున్నాయి, పౌల్ట్రీ ఫీడ్ అయింది, దీంతో ఆల్కహాల్ తయారవుతుంది. వరి తోటి దేశానికి లాభం అయితే లేదు, కానీ రాష్ట్రానికి బాగా లాభం అవుతుంది. ఎందుకంటే 24,000 crores అక్కడ పోతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫండ్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ గివెన్ టు తెలంగాణ. అందుకే అందరినీ వరి వండించేది. ఇంకోటి వరి వండించుడు తక్కువ లేబర్ అండ్ తక్కువ లెస్ ఎఫర్ట్ తోటి వండియవచ్చు. ఇది మీరు చూడండి, యావరేజ్ పర్ తెలంగాణ ఆల్మోస్ట్ అంటే అకార్డింగ్ టు అఫీషియల్ డేటా 30.9 lakhs ఫార్మర్స్ ఉన్నారు. 24,000 crore డివైడ్ చేస్తే 70,000 rupees కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటందుకే ఇస్తుంది. ఎందుకంటే రైతులను పాత ప్రభుత్వం ఆదుకోలేగలుగుతుంది, ఈ ప్రభుత్వం కూడా ఏదో ఒకసారి రుణమాఫీ సగం మందికి ఇచ్చి అదే ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి. అయితే రైతు వరి పెరిగేది ఎక్కువ కాళేశ్వరం వల్ల కాదు, ఇంకేం అలాగే. ఎందుకంటే వాళ్ళకు దిక్కు లేదు, కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ ఇచ్చే. ఇంకొక పాయింట్ చెప్పని అని, ఇది మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇంత ఫండ్స్ వస్తలేవు. ఉదాహరణంగా ఉత్తరప్రదేశ్ కు మనకంటే 10 ఇంతలు ఎక్కువ, 7 ఇంతలు ఎక్కువ జనాభా, 10 ఇంతలు ఎక్కువ రైతులు, మనకు 24,000 కోట్లు వస్తే ఆడ 2,40,000 కోట్లు రావాలి. ఉత్తరప్రదేశ్ కు ఓన్లీ 70,000 కోట్లు, 72,000-73,000 కోట్లు. అంటే అన్నిట్లో ఎక్కువ మన తెలంగాణ. ఇది రైతు వరి వండించేది వేరే కారణం, ఇది కాళేశ్వరం కాదు, ఇంకేది కాదు, ఇది ఫైనాన్షియల్ అండ్ దట్ ఈస్ ద రీజన్. ఓకే, సో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పవర్ కాస్ట్ ఇప్పుడు కాదు సార్, ఇంకో 15 సంవత్సరాల తర్వాత డ్రాట్ అప్పుడు, ఇప్పుడు నాగార్జున సాగర్ శ్రీశైలం కట్టేటప్పుడు 200-300 కోట్లు ఖర్చు అయింది, కానీ ఇప్పుడు లక్షల కోట్లు పెట్టినా ప్రాజెక్టు కట్టలేరు. ఇప్పుడు బీఆర్ఎస్ వాదన ఏంటంటే, ఇప్పుడు మేము ఇవాళ హరీష్ రావు చెప్పింది ఏంటంటే 80,000 కోట్ల ఖర్చు జస్ట్ కాస్ట్ ఎస్కలేషన్ 93,000 కోట్లు అయింది. ఇంకా 20 సంవత్సరాల తర్వాత ఇటువంటి ప్రాజెక్ట్ కట్టాలంటే కట్టరాదు. ఇప్పుడు కాబట్టి కట్టాం, అప్పుడు పవర్ చార్జెస్ తో కంపేర్ చేయలేమని అంటారు. అప్పుడు పవర్ చార్జెస్ ఎంత ఉండవచ్చు? ముందుకు ఎప్పుడు అవుతుండొచ్చు, కానీ దీంట్లో ప్రాజెక్ట్ పని చేయదండి. నాట్ ఓన్లీ పవర్ కాస్ట్, పవర్ ఫ్రీగా వచ్చింది అనుకోండి, అయినా కూడా ఇప్పుడు చూడండి, ఆ ప్రాజెక్ట్ ఇల్ డిజైన్ ప్రాజెక్ట్. ఎందుకంటే గోదావరిని రివర్స్ పంప్ చేస్తారు. ఎప్పుడు రివర్స్ పంప్ చేస్తారండి? వానకాలంలో. వానకాలం మీ నుంచి కిందికి వస్తాయి, అటు మీ నుంచి కిందికి వచ్చే దేవుడు పంపే నీళ్ళు, కేసీఆర్ దేవుడు పంపే నీళ్ళు కింది నుంచి మీకు ఈ 2 దేవుళ్ళ పోలా ఈ ప్రాజెక్టులన్నీ నాశనం అవుతాయి. సరే కేసీఆర్ గెలిచిండు అనుకోండి దేవుని మీద, గ్రావిటీ మీద, అవి ఎక్కడ పోతాయి? బాహుబలి పంపించి ఎక్కడ కొండపోచమ్మ మళ్ళీ సారిపోతాయా? అవి సరిపోతాయా చెప్పండి? ఇది ఇల్ డిజైన్ ప్రాజెక్ట్ అండి. ఇట్ గోస్ అగేన్స్ట్ వెదర్ సైన్సెస్, గోస్ అగేన్స్ట్ అగ్రికల్చర్ సైన్సెస్. ఇవన్నీ చూడలేదు. సాధారణంగా ఈ ప్రాజెక్ట్ లో సిస్టమిక్ డిజైన్ లా తప్పు ఉన్నది. సిస్టమ్ ప్రతి ఒక్కటి పనిచేసినా కూడా ఈ ప్రాజెక్ట్ లాభం లేదు. దీన్ని ఇంకా మంచి చేయాలంటే ఇంకో 1,00,000-2 లక్షల కోట్లు పెడితే అప్పుడు కొంచెం సరిదిద్దొచ్చు. మీరు ఈటల డిఫెన్స్ కు వచ్చారని అంటున్నారు. ఇవాళ కొద్దిమంది ఈటల రాజేందర్ మీ మిత్రుడిని రక్షించేందుకు ఇవాళ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రంగంలో దిగారంటారు విశ్వేశ్వర రెడ్డి గారు. అండి, నేను వాస్తవాలు చెప్పిన. ఈటల రాజేందర్ గారు కూడా ఏదో చెప్పిందంటే నాకు తెలియదు, నేను చూడలేదు. అండ్ ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంటుందా ఉండదా మీ యాజ్ పర్ యువర్ నాలెడ్జ్? అంటే నాకు తెలుసు అండి, నేను ఆ పార్టీలో పనిచేసిన. మీరు అందరినీ కూడా అడగండి, ఆ పార్టీలో ఎవరినన్ను అడగండి, కాళేశ్వరంలో ఎవరినైనా ఏలు పెట్టనిస్తారా? ఈటల ఒకవేళ ఒక క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది, క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నట్టు ఎవరు తెస్తే అందరు కలిసి ఓటింగ్ చేసిండ్రా? ఓ 10 మంది క్యాబినెట్ ఉంటే 6 మంది ఇట్లా వేసి 4 ఇట్లా వేసి ఉంటుందా? లేదు. ఇట్ ఇస్ సింగిల్ కేసీఆర్ డెసిషన్. ఫైనాన్స్ మినిస్టర్ తుమ్మల ఉన్నారు, జూపల్లి ఉన్నారు ఇప్పుడు క్యాబినెట్ లో. అవునా, నాకు తెలుసు. తుమ్మల గారు ఉన్నారు, జూపల్లి గారు ఉన్నారు. వాళ్ళని లెక్క చేస్తాడు ఆ కేసీఆర్? చెప్పండి నిజంగానే. ఎస్పెషల్లీ దీంట్లో చెయ్యరు.